పరీక్షలో పాస్ కాకపోతే ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? చచ్చిపోతే పాస్ అవుతారా? ఆలోచించండి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చాలామంది చనిపోతున్నారు పిల్లలు, యూత్. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చనిపోతున్నారు కదా, చనిపోతే పాస్ అవుతారా? చనిపోతే పాస్ అవుతారా? బ్రతికుంటే పాస్ అవుతారా? బ్రతికుంటే పాస్ అవుతారు. ఐఏఎస్ రాస్తారు కదా, దీక్ష పట్టి ఐఏఎస్లు చదువుతారు, పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతారు కదా. వాళ్ళు ఎంత కోచింగ్ తీసుకుంటారో, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇక్కడ అక్కడ, ఎక్కడ బాగుంటే అక్కడ ఎంత చదువుతారో, ఎంత గొప్పగా చదువుకుంటారో. అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే కలెక్టర్ అయ్యే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. మాయిదారి చదువులండి తెలుసా? మాయిదారి చదువులండి. చిన్నప్పుడు చదువులకు విలువ ఉండేదండి. ఇప్పుడు ఐపీఎస్ వాళ్ళకి కూడా చిరాకు వచ్చి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. తెలుసా? మన రాష్ట్రంలో ఒక ఆఫీసర్ ఐపీఎస్ అండి, ఏమండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండి, చాలా గొప్ప పోస్ట్ అండి, అది ఉన్నతమైన విద్య అండి అది. అందులో ఇమ్మడలేక ఒక ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. నాకు తెలుసు కలెక్టర్లు చాలామంది కలెక్టర్ అవడం అంటే మాట్లాడండి, అవ్వాలని కష్టపడతారు, బాగా చదువుకుంటారు, పాపం అయిన తర్వాత యాగలేక రిజైన్ చేసి వెళ్ళిపోతారు. చూసారా? మనం చూస్తున్నాం, చూసారా? ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎంత సంఘర్షణకు లోనే ఉంటారు. ఓ చెల్లి, ఒక తమ్ముడు, లేదంటే ఒక అక్క, ఒక తల్లిగారు, ఏమండి, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటే ఆ భర్తతో ఆవిడకి ఎంత మరి బాధ కలిగి ఉంటుంది, ఆ భార్యతో ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుంది, సంఘర్షణ. కనుక సులువుగా చిక్కులు పెట్టేసే పాపానికి లోనైపోయి టక్కుమని డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ మిగిలేది కన్నీరు, దుఃఖం. ఇటు కుటుంబం బాధపడాలి, అటు వాళ్ళు బాధపడాలి. ఏమనుకున్నారండి? పరీక్ష ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? నీ జన్మకి కారణం అంతేనా? ఆలోచించాలి పిల్లారా. మన జీవితం ఎంత గొప్పదండి. ఏం చేస్తున్నారండి సైకాలజిస్టులు కదా? ఇలాంటి అన్ని విషయాలు చక్కగా చెప్పే పట్టాభిరామ గారు మొన్నే చనిపోయాడండి. పట్టాభిరామ అని ఒక ఆయన ఉండేవాడండి, ఆయన సైకాలజిస్టు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఐపీఎస్ వాళ్ళకి కూడా చిరాకు వచ్చి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. తెలుసా? మన రాష్ట్రంలో ఒక ఆఫీసర్ ఐపీఎస్ అండి, ఏమండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండి, చాలా గొప్ప పోస్ట్ అండి, అది ఉన్నతమైన విద్య అండి అది. అందులో